మేము కూడా అదే అన్నాం. ఎందుకంటే మన పూర్తిగా ఎక్కడైనా జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుందా చెప్పండి? తగ్గే సమస్య లేదు. ఇప్పుడు పరిస్థితుల్లో జనాభా ఎందుకు తగ్గుతుంది? తగ్గదు కదా. మరి 21 లక్షల జనాభా తగ్గిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన రిపోర్టు ఇక్కడ తప్పు తడకగా ఉంది. ఎందుకంటే కేవలం ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టినారు. అదే ఒక బీసీ మంత్రిని చైర్మన్గాను దానికి కమిటీకి పెట్టచ్చు కదా. అసలు పెట్టాల్సిందే వాళ్ళను. ఒక బీసీ ఒక మంత్రితో చెప్పియాలి కదా. మరి అంటే మీరు గమనించండి మిత్రులారా, కేవలం ఇది బీసీల యొక్క అణచివేతకు ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పాత 2014 జరిగిన సమగ్ర కుటుంబ సర్వే లోపల ఉన్నటువంటి మంది లోపల ఇవాళ 21 లక్షల మంది ఎందుకు తగ్గిలని చెప్పి మా భావిస్తూ ఉన్నాం. ఎందుకు తగ్గుతారు? పెరుగుతుంది కాబట్టి 21 లక్షల కోటే 20 లక్షలు పెరిగే వాళ్ళు కావచ్చు. అప్పటికంటే ఒక 2 లక్షలు పెరిగిందంటే ఒక నమ్మకం ఉండేది. 2 లక్షలు పెరిగిందంటే అంతే కదా. లేదు అంతే ఉందని చెప్పుండి అది ఎక్కువ